సుధా. ఎప్పుడు ప్లెయిన్ దోశే కాకుండా కాస్త టైం పట్టిన ఇంటిల్లపాదికి నచ్చే మసాలా దోశ ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కొంచెం పసుపు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. టమాటాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, కారం, కొన్ని వేయించిన పల్లీలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మరొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కొంచెం గరం మసాలా వేసి కొన్ని వాటర్ పోసుకొని కలిపి బాగా ఉడికించాలి. ముక్క మెత్తగా అయ్యి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించి చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి దోశలోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దోశ వేసుకొని దోశ కొంచెం కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఎర్రగా కాల్చుకుంటే వేడి వేడి మసాలా దోశ రెడీ. ఇందులో కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే మసాలా దోశలోకి రుచికరమైన కొబ్బరి పల్లీ చట్నీ రెడీ. ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.